హలో ఎవ్రీవన్, హైదరాబాద్లో రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండబోతుంది, అలానే ఇల్లు కొనాలంటే మధ్యతరగతి వాళ్ళకి చాలా కష్టమని అంటున్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్. సో ఇదే అంశం మీద ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు గ్రహీత, టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, రానున్న రోజుల్లో హైదరాబాద్లో అపార్ట్మెంట్ కానీ స్థలం కానీ కొనటం కష్టమేనా? రానున్న రోజులు ఇప్పుడే కష్టం ఉంది. రానున్న రోజుల్లో ఇప్పుడే కష్టం, రానున్న రోజుల్లో ఇంకా కష్టం అవుతుంది. ఎందుకంటే భూమి పెరగదు, పాపులేషన్ పెరుగుతుంది. సో భూమి పెరిగినప్పుడు ఏమవుతుంది, కొనేవాడు ఎక్కువైతే ఏమవుతుంది, ఎవడికి ఇంతకుముందు కండబలం గుండె బలం ఉన్నవాడు కొనుక్కున్నాడు, ఇప్పుడు డబ్బు బలం ఉన్నవాడు కొనుక్కుంటున్నాడు. సో రేట్లు పెరగడం అనేది ఒక ఆనవాయితీ. ప్రతి ఇయర్ కూడా 10-20% పెరుగుతూనే వచ్చింది. ఈసారి అనగా 2017లో హెచ్ఎండి ఆక్షన్ 42 crores per acre ఉండేది. అప్పుడు చాలా ఎక్కువ అనుకున్నాం. 2023లో కేసీఆర్ గారు దిగిపోయే ముందు 100 కోట్లు, 100.75 కోట్లు ఎకరం. ఇప్పుడు మొన్న 2 weeks 3 weeks బ్యాక్, లాస్ట్ మంత్ ఈ మంత్ ఫస్ట్ వీక్లో అయిన ఆక్షన్కి 177 కోట్లు. నిన్న కాక మొన్న అయిన ఆక్షన్లో 135 కోట్లు, 132-135 కోట్లు. వజ్రం డెవలపర్స్ అండ్ ఎంఎస్ఎన్ ఫార్మా వీరిద్దరూ కలిపి దాదాపు 10 ఎకరాలు కొన్నారు. అంటే 13.5 crore, 1350 కోట్లు. సో రెవెన్యూ, ఇప్పుడు గవర్నమెంట్కి ఏంటంటే రెవెన్యూ కావాలి. రెవెన్యూ కావాలంటే మన హైదరాబాద్లో ఉన్న పెద్ద బెనిఫిట్ బిల్డర్స్కి ఏంటంటే హై రైజ్ కండిషన్స్ లేవు. ఎన్ని ఫ్లోర్లు, 100 ఫ్లోర్లు అయినా కట్టుకోవచ్చు. బట్ ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇలా కాస్ట్లు పెంచేస్తుంటే సో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవడానికి కష్టం అవుతుంది కదా. వాళ్ళు బతకాలా, మీరు బతకాలా? మీరు బతకాలని మీరు చేస్తారు, వాళ్ళు గవర్నమెంట్ నడిపియాలి కదా. గవర్నమెంట్ నడిపింటే వాళ్ళకి డబ్బులు కావాలి. 7 లక్షల కోట్లు అప్పు ఉన్నది, దాని వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేస్తున్నాం. మరి ఎక్కడో దగ్గర మనకి డబ్బులు కావాలంటే, ఇప్పుడు అంతకుముందు అగ్రికల్చర్లో మనకి బాగా ఇన్కమ్ ఉంటుంది. మనం చిన్నప్పుడు, మనం పుట్టినప్పుడు ఓన్లీ అగ్రికల్చర్ అనేది బతికేది ఇండియా 95%. తర్వాత కొద్దిగా 10-20 years అయిన తర్వాత ఫార్మా, మెడికల్ వచ్చింది, దాని డిమాండ్ పెరిగింది. దాని తర్వాత ఏమైంది, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఐటీ, ఏఐ, సాఫ్ట్వేర్, ఇంకా అన్నీ కూడా వచ్చాయి. ఇవన్నిటికీ మించి ఉంది ఇప్పుడు రియల్ ఎస్టేట్. సో వాళ్ళని కూడా తలదన్ని వెళ్ళిపోయింది. అంటే డబ్బులు ఎథికల్గా చేసేవాడికి తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఓన్లీ ఒక మార్గం, ఓన్లీ వన్ మార్గం ఏంటంటే రియల్ ఎస్టేట్. కాకపోతే రియల్ ఎస్టేట్ మంచి ప్రాపర్టీ, క్లియర్ టైటిల్తో కొనుక్కొని ఈసీ ఇన్కమ్ సర్టిఫికేట్, లీగల్ ఒపీనియన్ కొనుక్కుంటే బెటర్. ఏమీ లేకుండా సింహం నవ్వింది కదని ఫోటోగ్రాఫ్ తీసుకొని ఫటాఫట్ తక్కువ వస్తుంది కొనేస్తే ఆ ఫోటోలు ఎవరు కనిపించదు, సింహం ఒకరితే కనిపిస్తుంది. సో మనం పరిగెట్టే వేగం చాలా. ఇప్పుడు మీరు చూసుకుంటే డీర్, జింక్ అంటారా తెలుగులో, జింక ఎన్ని కిలోమీటర్ పరిగెడుతుంది తెలుసా? గంటకి 90 కిలోమీటర్లు. సింహం ఎన్ని కిలోమీటర్ పరిగెడుతుంది తెలుసా? 60 కిలోమీటర్లు. కానీ అప్పటికి జింక్ ఓడిపోతుంది. ఎందుకు? కాన్ఫిడెన్స్. వెనక్కి తిరిగి చూసే టైంలో అయిపోతుంది. అట్లనే మనకు కాన్ఫిడెంట్ ఉండాలి. మనం రియల్ ఎస్టేట్ ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ రేటు పెట్టాలి. సింపుల్ ఫార్ములా. నువ్వు ఎంత డిలే, ఇప్పుడు లాస్ట్ 5 years బ్యాక్ కొనుక్కుంటే ఎంత ఉండేది, ఎక్స్ రేట్ ఉండేది. 2017లో 40 కోట్లు ఉండేది ఎకరం. సో దాన్ని బట్టే కదా మన స్క్వేర్ ఫీట్ కానీ స్క్వేర్ యార్డ్ రేట్ కానీ డిసైడ్ అయ్యేది. ఇప్పుడు 2018లో బ్యాంకులో డబ్బులు వేసుకుంటే 7% per month per annum వస్తుంది. అంటే ఎంత పెరిగేది? 7 into 7 50% పెరిగేది. ఇప్పుడు ఎంత పెరిగింది? 40 కోట్లు కాస్త 170 కోట్లు అయింది. అంటే 400 times అయింది. 40 times ఎక్కడ, ఇది ఎక్కడ? సో 50% పెరిగింది. 40 times 50% పెరిగింది. ఇక్కడ 400% పెరిగింది. 50 ఎక్కడ, 400. ఏది మనం తప్పు చేసినట్టే కదా. రియల్ ఎస్టేట్లో ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ పే చేస్తారు, ఎంత జల్దీ కొనుక్కుంటే తక్కువ. అయితే పర్మిషన్స్ ఉన్నది కొనుక్కోవాలి, రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ద్వారా కొనుక్కోవాలి, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, మ్యూటేషన్ చూసుకోవాలి, లింక్ డాక్యుమెంట్స్ చూడాలి, గవర్నమెంట్ పర్మిషన్స్ చూడాలి, గూగుల్ రివ్యూస్ చూడాలి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ చూడాలి, పాస్ట్ ప్రాజెక్ట్స్ చూడాలి. సో మిగతా సామాన్యుడు కొనుక్కోగలంటే రేట్ వద్దని కొలితే ఇంకా రేట్ ఎక్కువ అవుతుంది, కానీ తక్కువ సూచన లేవు. ఎక్కడైనా తగ్గినాయి రేట్లు? పెరుగుతూనే ఉన్నప్పుడు మనం కొనుక్కోవాలి కదా. నేను ప్రతి వీడియోలో కూడా చెప్పింది ఏంటంటే, ఒక సామాన్యుడు ఫ్యామిలీకి, మధ్యతరగతి ఫ్యామిలీకి 100 నుండి 200 గజాలు జాగా కొనుక్కొని పెట్టుకోవడం మరి ఆల్వేస్ ఉత్తమం.
ఉన్న స్థితి నుండి ఉన్న స్థితికి వెళ్ళాలంటే ఇల్లు అయితే ఉండాలి కదా. సో 150-200 గజాల భూమి సిటీకి ఎంత దూరైనా పర్లేదు కొనుక్కోండి. ఇవాళ 10 రూపాయలు రేపు 100 రూపాయలు అవుతుంది. లాస్ట్ 5 సంవత్సరాలు చూసాం మనం. అట్లానే ఒక పావు కేజీ గోల్డ్, పావు కేజీ 1/2 కేజీ గోల్డ్ ఇంట్లో పెట్టుకోవాలి. ఒక పావు కేజీ సిల్వర్ ఇప్పుడు లేటెస్ట్గా, ఎందుకంటే ఎమర్జెన్సీ. సో ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేట్లో ఎక్కువ పెట్టి మిగతా దాంట్లో కొంత అన్నింటిలో డిస్ట్రిబ్యూట్ చేయండి రిస్క్. నేను రియల్ ఎస్టేట్ కదా రియల్ ఎస్టేట్లో పెట్టాను. రియల్ ఎస్టేట్ కొంత నేను ఏం చేస్తాను 40-45% రియల్ ఎస్టేట్లో పెడతాను, ఒక 10-15% గోల్డ్లో పెడతాను, 10-15% స్టాక్ మార్కెట్లో పెడతాను, 10-15% బాండ్స్లో పెడతాను. పడిపోతే అన్నీ పడిపోగా, పెరిగితే అన్నీ పెరగగా. సో మనం చిన్నప్పుడు 4 రాళ్ళు ఇస్తే ఒక మామిడికే పడుతుంది అని, ఒక 4 రాళ్ళు ఏదో ఒక రాయి తగులుతుంది. ఇక్కడ కూడా 4 ఒకటి క్లిక్ అవుతుంది, ఒకటి ఫెయిల్ అవుతుంది. సో మనం రెండింటికి రెడీ అయి ఉండాలి. సో ఇల్లు అనేది ముఖ్యంగా రోటీ కపడా మకాన్, తిండి బట్ట గుడిలో ఒక భాగం. ఇల్లు లేకుంటే ఎవరూ బతకలేరు. నీవు రెంట్ కట్టకపోతే టెనెంట్ ఓనర్స్ ఏం చేస్తారు, వాళ్ళు బయటపడేస్తారు. సార్ అయితే ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ కి ఇన్ని కోట్లు పెట్టినప్పుడు ఇక్కడ కోకాపేటలో సో అపార్ట్మెంట్ తీసుకోవడం కూడా చాలా కష్టం అని అంటున్నారు సార్. అంతే కదా. ఇప్పుడు అపార్ట్మెంట్ రేట్లో ఏమేమి ఉంటాయి, యూడిఎస్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది, క్వాలిటీ ఉంటాయి, ఎమ్యూనిటీస్ ఉంటాయి, టాయిలెట్ ఐటమ్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బ్యాంక్ వడ్డీ కట్టుకోవాలా, మార్కెటింగ్ కాస్ట్ పెట్టుకోవాలా, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెట్టుకోవాలా, శాలరీస్ పెట్టుకోవాలా, పవర్ బిల్ కట్టుకోవాలి. ఇవన్నిటికీ డబ్బులు మా జోబులు అయితే చేయలేరు కదండి బిల్డరు. సో వాళ్ళకి అయిన ఖర్చు మీద 20, 30, 40 ఎంత అనేది డిసైడ్ అవుతుంది. సో డెఫినెట్గా కాస్ట్ రానున్న రోజుల్లో ఇవాళ ₹1,00,00,000 కూడా 2 bedroom ఫ్లాట్ రావట్లేదు కొన్ని ఏరియాలో. సో మీరు సర్వే అవ్వాలంటే ఇమ్మీడియట్గా తక్షణ డబ్బులు ఉంటే బ్యాంకులో పెట్టుకునేది అప్పు లోన్ తీసుకుని కట్టుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇందాక ఇచ్చాను, బ్యాంకులో ఇచ్చేది అంతా మనకు ఛార్జ్ చేసేది 8-9%, మనకు వచ్చేదంతా 20-25%. ఏది బెటర్? అడ్వైస్ తీసుకుంటే బాగుంటుంది. ఎవరైనా అడ్వైస్ తీసుకోతే మనం ఏం చేయలేం. నాకు తెలిసిందే గొప్ప అనుకుంటే మనం ఏం చేయలేం. నేను మోనార్కి నా సిస్టమ్ ఎంత నా పర్సెంటే ఇప్పుడు కొంతమంది సినిమా యాక్టర్లు ఏమయ్యారో నీకు తెలుసు, ఎక్కడ మచ్చు కూడా కనిపించలేదు. ఒకప్పుడు తోపు ఆఫ్ ది తోపు ఉంటే ఇప్పుడు వాళ్ళే కనిపించలేదు స్క్రీన్ మీద. కొత్త వాళ్ళందరూ వచ్చి జబర్దస్త్ వీళ్ళు సెటిల్ అవుతున్నారు. ఎందుకంటే మన గ్రాఫ్ ఎప్పుడైతే మనకి ప్రౌడ్నెస్ ఎక్కువైందో, గర్వం ఎక్కువైందో, గ్రాఫ్ ఇలా పెరిగేది ఇలా పడిపోద్ది. గ్రాఫ్ పడిపోయిందంటే నా ఆటోగ్రాఫ్ సినిమాలో ఉంది, ఎదిగిన కొద్దీ బతకమని ఒక పాట. ఆ పాట మౌనంగానే ఎతకమని. సో అది ఎందుకు చెప్తానంటే మనం ఎంత పెరిగినా మన బేసిక్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, మన ఒరిజినాలిటీ. నేను ఇప్పుడు కూడా లాస్ట్ 30 years ఎక్కడ ఉండేది నా జీవితం, రోజు ఒకసారి మనం ఈరోజు ఏమున్నాం అనుకోదు. ఈరోజు అవార్డ్స్ వస్తున్నాయి, లెజెండరీ వస్తున్నాయి, అవార్డ్స్ వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, 500,000 వీడియోలు మాట, అది కాదు మన గతం. ఎవరైతే గతాన్ని గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు లైఫ్లో పైకి వస్తారు. నాకు తెలిసిన ఫార్ములా. సో రేట్లు అనేవి పెరిగితే కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కావాలంటే మనకు కాల్ చేయొచ్చు. మన నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.